హలో ఎవ్రీవన్. మనం ఈరోజు ఈ వీడియోలో తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఉందాం. తమిళనాడు రాజకీయాలలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. సినిమా హీరో నుంచి పొలిటికల్ పవర్గా మారిన వ్యక్తి అతనే విజయ్. ఒకసారిగా ఎలా ఎదిగాడు? టీవీకే పార్టీని ఎందుకు అంత బలంగా కనిపిస్తుంది అంటే 2026 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాలకు పోటీ చేశారు. వారి అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు. విజయ్ గారు 2 స్థానాల్లో పోటీ చేశారు. తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇంకోటి పెరంబూర్ చెన్నై సెంట్రల్ నుంచి పోటీ చేసి 40,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వారి అభ్యర్థులు కూడా గెలుస్తున్నారు. అక్కడ హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నది. వారి పార్టీ ఎలా ఏర్పాటు చేశారో విందాం. తలపతి విజయ్ గారికి తమిళనాడులో కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఫ్యాన్స్ ఇప్పుడే క్యాడర్లుగా మారాయి. 2009 సంవత్సరం నుంచే ఆయనకు ఫ్యాన్స్ ఒక సంస్థ నిర్మించాడు. అంటే సినిమా ఫ్యాన్స్ మరియు ఓటర్లు వర్కర్స్గా మారారు. యువతల్లో విజయ్కు ఒక మంచి క్రేజ్ ఉంది. కానీ నాయకత్వం కావాలనే భావన వల్ల యువ ఓటర్లు టీవీకే వైపు వచ్చారు. అలాగే తమిళనాడులో ప్రముఖమైన పార్టీలు, ద్రావిడ పార్టీలు, డిఎంకే, ఏఐఏడిఎంకే వంటి పాత పార్టీల మీద అసంతృప్తి పెరిగినది. ప్రజలు కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. అదే గ్యాప్ను విజయ్ ఫిల్ చేస్తూ వస్తున్నాడు. తలపతి విజయ్ గారికి పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు. క్లీన్ లీడర్ అనే ఇమేజ్ ప్రజల్లో క్రేజీ కలిగిన వ్యక్తి. విజయ్ గారికి కేవలం స్టార్ కాదు, అతను చాలా ప్లానింగ్తో, గ్రాస్ రూట్తో నెట్వర్క్ బిల్డ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ని కేడర్గా మార్చడం, డిసిప్లిన్తో పనిచేయడం, ఇది టీవీకే సక్సెస్కు మెయిన్ కారణం అయ్యింది. టీవీకే ఏ పార్టీతోనూ అలైన్స్ చేయకుండా ఒంటరిగా పోటీ చేసి, ఇది రిస్క్ అయినా కానీ ప్రజల్లో ఇండిపెండెంట్ లీడర్గా ఇమేజ్ తెచ్చుకున్నాడు. విజయ్ గారు ఇప్పుడు ప్రస్తుతం వారి పార్టీ లీడ్లో ఉన్నది. గతంలో ఎంజీఆర్ గారు, జయలలిత గారు తమిళనాడు రాజకీయాలలో ఏ విధంగా పరిపాలన చేశారో అదేవిధంగా విజయ్ గారు చేస్తున్నారు. వారు తమిళనాడులో ఉన్న దేవాలయాలన్నీ మన టీటీడీ తరహాలో అభివృద్ధి చేస్తారని వారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. కానీ విజయ్ గారు ఈ అసెంబ్లీలో ఎన్నికల్లో గెలవటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఏమిటంటే నీట్ రద్దు, విద్య రాష్ట్రాలకి ఇవ్వాలి, సోషల్ జస్టిస్, ఇవి ప్రజల్లో చాలా బలంగా ఉన్నాయి. టీవీతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నది. యువతలను డైరెక్ట్గా కనెక్ట్ చేయడం, డిజిటల్ క్యాంపెయిన్ అనేది బలంగా చేయడం, ఇన్ని కారణాల వల్ల టీవీకే పార్టీ ఈ రోజున మ్యాజిక్ ఫిగర్ దిశగా పెద్ద ఫోర్స్ చేస్తూ ఉన్నది. మొదటి ఎలక్షన్లో భారీ ప్రభావం, పాత పార్టీలకు స్టాక్. మరి విజయ్ సీఎం అవుతాడా? టీవీకే నిజంగా తమిళనాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందా? మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.